కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరంలో నమోదైన 2 ద్విచక్ర వాహనాల చోరీ కేసులను అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది. దీనిలో భాగంగా అనకాపల్లి ఇన్ఛార్జ్ ఎస్పీడీఓ జీఆర్ఆర్ మోహన్ ఆధ్వర్యంలో కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావు, ఎస్ఐ సతీష్ 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒక బృందాన్ని గోకవరం, 2వ బృందాన్ని రాజమండ్రి, 3వ బృందాన్ని జగ్గంపేట, కోరుకొండ ప్రాంతాలకు పంపించి విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సమన్వయంతో కూడిన మెరుపు చర్యల ఫలితంగా దొంగతనం చేసిన 3 నిందితులు కాకినాడ జిల్లా గోకవరం మండలం డ్రైవర్ కాలనీకి చెందిన పాసం శెట్టి సాయికుమార్, మర్రి రవితేజ, మర్రి దుర్గాబాబు, 2 మైనర్ బాలురు తొండా చరణ్ కుమార్, మామిడి శ్యామ్ సుధీర్లను ముందస్తు సమాచారంపై అత్యంత చాకచక్యంగా కసింకోట గ్రామ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకొని వారు ఇచ్చిన సమాచారంపై వారు దొంగలిచ్చిన మోటార్ సైకిళ్లను వారి గ్రామమైన గోకవరం మండలం డ్రైవర్ల కాలనీ వద్ద దాచి ఉంచినట్టుగా సమాచారం వచ్చింది. మొత్తం 17 ద్విచక్ర వాహనాలైన అనకాపల్లికి చెందిన 14, విశాఖకు చెందిన 1, విజయవాడకు చెందిన 2 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు